అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ యుద్ధం ఇరాన్ మీద చేస్తుంది కదా ప్రజెంట్. సో, ఈ యుద్ధం గురించి చాలా అంటే చాలా దారుణంగా మనకి టీవీలో చూడడం జరుగుతుంది. టీవీలే కాదు, అనేక ఛానళ్ళలో కూడా చూడడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ యుద్ధ వాతావరణం చాలా తీవ్రంగానే ఉంది. కానీ భయపడిపోయి అంత తీవ్రత అయితే ఏమీ లేదు. దేని గురించి అని చెప్పి ఎమర్జెన్సీగా ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ తెలుగోళ్ళు, శ్రీని గారు, ఇంకా మావుళ్ళు అనే అతను, ఇంకా నాగరాజ్ గారు, ప్లస్ అంజీ గారు, సురేష్, మేము అందరం ఇక్కడే ఉన్నాం, స్టే చేస్తున్నాం. ప్రజెంట్ అయితే హాలిడే అయితే ఇచ్చారు, సెలవు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ భయపడిపోయి అంత ఇబ్బంది అయితే ఏం లేదు. ఇదిగోండి మాకు కింద బంకర్ ఉంది, అదిగోండి అది బ్యాక్ సైడ్. సైరన్ మోగిన వెంటనే మేము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. అలాగే ఇక్కడ చాలా మట్టికి ఏమీ జరగలేదు 100%. బై మిస్టేక్ ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా ప్రాణ నష్టం అయితే ఇంకేమీ లేదు, అలాంటిది అయితే ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంతవరకు ఎప్పుడు జరగానే అంత దారుణంగా అయితే మాత్రం యుద్ధం అయితే జరుగుతుంది. ఇదైతే 100% వాస్తవం. కానీ భయపడిపోయి అంత అయితే ఏమీ లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ చాలా బలమైంది, ఎందుకంటే ప్రతి దాన్ని కూడా తిప్పికొడుతుంది 100%. దీని విషయంలో మనం అందరం భయపడిపోవాల్సినంత విషయాలు అయితే ఏమీ లేవు. మీరు ఇది గమనించుకుని మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఇది షేర్ చేసుకోండి. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు భయపడిపోవాల్సినంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇజ్రాయెల్ అయితే చాలా సేఫ్గా చూస్తుంది. అవునండి, మీరు కూడా 2 మాటలు చెప్పండి. మీరు అంతా భయపడవలసిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది, యుద్ధ బీభత్సం అయితే ఉంది, చాలా దారుణంగా పడుతున్నాయి. కాకపోతే సేఫ్టీ జోన్ అయితే ఉంది, పర్వాలేదు. మీరు యూట్యూబ్లో గట్టా టీవీ ఛానల్లో గట్టా వచ్చి న్యూస్ చూసి భయపడద్దు. ఇంటికాడ అందరూ ఇక్కడ పర్వాలేదు, బాగానే ఉన్నాం, సేఫ్టీ జోన్లోనే ఉన్నాం. ప్రజెంట్ అయితే ఓకే. ప్రజెంట్ అయితే ఈరోజు ఇంకా బీభత్సంగా ఉందని చెప్తే డ్యూటీ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. అందుకని మేమైతే పర్వాలేదు, సేఫ్టీ జోన్లో ఉన్నాం, మేమని టెన్షన్ పడవట్లేదు. ఓకే, ఆ న్యూస్ ఛానల్లో చూసి మీరు అసలు భయపడద్దు. మనోడు మావుళ్ళు అండ్ మీ దేవురు రాయ్ కుదురు, మనోదేం జితేంద్ర, యూపీ. అందరం కూడా మేమందరం ఇక్కడే ఉన్నాం. కిందే ఉంది, మీకు ఇందాక చెప్పాను కదా, కింద అదిగోండి మా వెనకాల ఉంది సేఫ్టీ రూము. ఆల్రెడీ అందరికీ సెలవులు ఇచ్చేసారు, మీరు భయపడాలంత విషయం ఏం లేదు. అండ్ మీరు కూడా మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాతావరణం 2 ముక్కల్లో చెప్పండి. చెప్పండి, పర్లేదు, ఏం కాదు. ఏంటంటే అంతా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మేము పొద్దున్నే ఇక్కడ టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేము ఇప్పుడే లేసాం, ఇప్పుడే సైరన్ మోగింది. అయితే రాత్రి 12ంటికి కూడా 1 గంటకి ఒకసారి అలా మోగుతూ ఉంది. ఏదేమైనా బాంబులను అయితే తిప్పికొడుతున్నారు, పడతాం అయితే కొంచెం వరస్ట్గానే వేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఉన్న డిఫెన్స్ అయితే మాత్రం చాలా బలంగా ఉంది, చాలా గట్టిగా ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో మేము ఇలాంటివి చాలా చూసాం. కాకపోతే ఇప్పుడు ఉన్నది కొంచెం ఎక్కువ. ఏదేమైనా సేఫ్ జోన్లోనే ఉన్నాం మేము అందరం కూడా. ఓకే అండి. अरे भाई थोड़ा बात कर आप भी। अभी सायरन बजने के बाद हम लोग बंकर में गया था। अभी सायरन फिनिश हो गया तो हम लोग बाहर निकला हुआ है। अभी सब कुछ यहाँ सुरक्षित है, कहीं कोई किसी प्रकार का दिक्कत परेशानी नहीं है। इधर का डिफेंस का भी हाँ, इधर का डिफेंस सिस्टम बहुत अच्छा है। अभी तक जहाँ पे हम लोग हैं एक भी मिसाइल नीचे नहीं गिरा है, सब हवा में ही डिस्ट्रॉय हो रहा है। अभी कितना साल से रह रहा है? अभी मैं इधर 2 साल से रह रहा है। 2 साल से कैसे लग गया? 2 साल में अच्छा है, बहुत अच्छा। अभी तक कोई किसी प्रकार का कोई तकलीफ नहीं हुआ है, अभी तक सब सही है। ठीक है, शुक्रिया। ओके, अभी ये लोग को सुना है ना, अभी सब ठीक है। इधर का डिफेंस होते बहुत बढ़िया है, कोई दिक्कत नहीं। इधर का होते पूरा डिफेंस चला बहुत मजबूत है, कोई डरने का ज़रूर भी नहीं है। और एक काम है, अभी इधर का कुछ तकलीफ होएगा तो मेरा पीछे एक बंकर है, मेरा भी नहीं है, पूरा इजराइल में सब एरिया में मिलेगा ऐसा बंकर। कोई टेंशन मत लेने का, कोई भी देखने वाला ये वीडियो शेयर करो। इधर का आदमी जिंदे है, कोई टेंशन नहीं होना है, ठीक है। అందరూ వచ్చాయి, అందరూ బాగానే ఉన్నామండి, ఎవరికి ఏం కాలేదు, అందరూ బాగున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.